తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్యూటీఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు అమరజీవి నల్లబెల్లి బలరాం రెండవ వర్ధంతి ఆదివారం రోజున సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బలరాం చిత్రపటానికి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బండారి నరసింహ పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ, నల్లబెల్లి బలరాం ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తూ వేల మంది విద్యార్థులను క్రమశిక్షణగా తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయ సమస్యలపై అనేక ఉద్యమాలు చేసి సాధించినారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్యూటీఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు అమరజీవి నల్లబెల్లి బలరాం రెండవ వర్ధంతి ఆదివారం రోజున సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బలరాం చిత్రపటానికి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బండారి నరసింహ పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ, నల్లబెల్లి బలరాం ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తూ వేల మంది విద్యార్థులను క్రమశిక్షణగా తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయ సమస్యలపై అనేక ఉద్యమాలు చేసి సాధించిన వారని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి వారి సంక్షేమం కోసం విశేషంగా కృషి చేశారని తెలిపారు. టీఎస్యూటీఎఫ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో విస్తరించడానికి ముఖ్య భూమిక పోషించారని గుర్తు చేశారు. వారి ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోషి కరుణాకర్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, బత్తుల దాసు, గోపగోని లక్ష్మణ్ గౌడ్, ఎండి కయ్యూం, పెరియార్, మహమ్మద్ పాషా, నల్లబెల్లి కిషన్, అనిల్, గంట శంకర్ రెడ్డి, మహేష్, డాక్టర్ నల్లబెల్లి దీప్తి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సమస్యల మీద నిరంతర పోరాటం చేసినటువంటి మహానాయకుడు బలరాం సారు ఇక్కడ టౌన్ పార్టీకి కానీ ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీకి కానీ ఏ ఆలోచన అయినా, ఎన్నికల మూమెంట్ అయినా, ఎటువంటి ఆలోచన అయినా పిల్లగాళ్ళకి ఏ విధంగా చదివించాలన్నా ధైర్యం ఇచ్చి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేటువంటి పెద్ద నాయకుడు. ఆయన అకాల మరణము ఇక్కడ యూటీఎఫ్ కానీ అదేవిధంగా పార్టీ కానీ లోటు. నిన్ననే విశాల భారతి స్కూల్లో టీచర్లు బలరాం సార్ గారి రెండో వర్ధంతి నిర్వహించారు. దాంట్లో కరుణాకర్ గారు, నేను, మల్లేష్ ముగ్గురం పోవటం జరిగింది. ఇక్కడ కూడా 1990 నుండి నాకు ఒక అన్నదమ్ముల్లాగా ఏ ఆలోచన అయినా, ఏదైనా, ఏ విషయమైనా కానీ చెప్పేవారు. ఇక్కడ ఎంపీపీ మర్రాంరెడ్డి ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత కానీ ఈ మండలం కానీ, నారాయణపురం మండలం, ఇతర మండలాలకు కూడా మొత్తం దిక్సూచిగా మండల అధ్యక్షుడిగా ఉండి ఒకరోజు కూడా ఆయన ఈ కుటుంబ పరంగా కానీ ఇతర పరంగా కానీ రెస్ట్ లేకుండా పనిచేసినటువంటి నాయకుడు. ప్రతి ప్రాణికి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణికి పుట్టుట గిట్టుట సహజం. కొందరు ముందు, కొందరు వెనుక. ఏ రోజైనా చావు అనేది మనిషికి తప్పదు. కాబట్టి చిన్న ఏజ్లోనే బలరాం సార్ గారు మన తోటి దూరమయ్యారు. ఏది ఏమైనా సరే ఆయన నమ్మిన సిద్ధాంతం ఎర్ర జెండాను ఎప్పుడైతే యూటీఎఫ్ జెండాను చేతబట్టిండో అప్పటి నుంచే, చిన్నప్పటి నుండే ఎర్ర జెండాని ఆకర్షిస్తాయి. సమరశీల పోరాటాలకైనా, ఎంత పెద్ద నాయకునికైనా కానీ ఎదిరించేటువంటి నాయకుడు బలరాం సార్ గారు. ఆయన ఏదైతే ఆశయ సాధనం కోసం పనిచేశాడో, ఏదైతే ఆయన అనుకున్నది మిగిలి ఉందో ఆయన ఆశయ సాధన కోసం మనమంతా కంకణబద్దులై పనిచేసి బలరాం సార్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జోహార్లు బలరాం సార్ గారికి. సాధిస్తాం బలరాం సార్ గారి ఆశయాలను. సాధిస్తాం. అదేవిధంగా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, ఎర్ర జెండ గుండెల్లో నవరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. పార్టీలైనా తూటాలైనా ఉద్యమాలని కాపలేరని, గుండ్లకే గుండెనిచ్చిన వాళ్ళు, రక్తం ముగ్గులు పోసిన వాళ్ళు, ఎర్ర జెండ గుండెల్లో నవరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. బలరాం సార్ గారికి. జోహార్.